ఉద్యోగాలు పెన్షనర్లకు భారీ గుడ్ న్యూస్. 8వ వేతన సంఘం గురించి కీలక అప్డేట్ బయటకు వచ్చింది. కనీస వేతనాన్ని లెక్కించే విషయంలో ప్రతిపాదికన భారీగా మార్పు చేయాలని ఉద్యోగి సంస్థలు డిమాండ్ చేశాయి. ఈ డిమాండ్ లో కుటుంబ యూనిట్ల సంఖ్యను 3 నుంచి 5 పెంచాలని ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు భారీ గుడ్ న్యూస్. 8వ తేదీన సంఘం గురించి కీలక అప్డేట్ బయటకు వచ్చింది. కనీస వేతనాన్ని లెక్కించే విషయంలో ప్రతిపాదకన భారీగా మార్పు చేయాలని ఉద్యోగి సంస్థలు డిమాండ్ చేశాయి. ఈ డిమాండ్లో కుటుంబ యూనిట్ల సంఖ్యను 3 నుంచి 5 పెంచాలని ఉంది. అయితే ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే మాత్రం ఉద్యోగులు కనీస వేతనం, ఫిట్మెంట్ ఫ్యాక్టర్, పెన్షన్ భారీ మొత్తంలో పెరిగే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన ఉద్యోగి సంఘాల సమావేశాల్లో ఈ అంశం ప్రముఖంగా లేవనెత్తింది. వేతన సంఘానికి సమర్పించే ఉమ్మడి మెమోరాండం రెడీ అవుతోంది. 7వ వేతన సంఘం 3 ఫ్యామిలీ యూనిట్ల ఆధారంగా కనీస వేతనాన్ని లెక్కించింది. ఉద్యోగి జీవిత భాగస్వామి, 2 పిల్లలు, దీని ఆధారంగా కనీస ప్రాథమిక జీతం 18,000గా నిర్ణయించింది. ప్రస్తుత సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో తల్లిదండ్రులు కూడా ఆధారపడి ఉన్నారని, ప్రస్తుత ఫ్యామిలీ యూనిట్ను 5కి పెంచాలని ఉద్యోగి సంస్థలు చెబుతున్నాయి. 5 యూనిట్లను బేస్గా లెక్కిస్తే 3 నుంచి 5 నిష్పత్తి సుమారు 66% ఉంటుంది. ఫలితంగా కనీస ప్రాథమిక జీతం 18,000 నుంచి 54,000కి లేదా కొన్ని అంచనాల ప్రకారం 58,500కి పెరగవచ్చు. ప్రస్తుత వేతనాన్ని కొత్త వేతనంగా మార్చేందుకు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ చాలా కీలకం. ప్రస్తుతం ఇది 2.57గా ఉంది. 3% నుంచి 3.25కి పెంచాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ప్రతిపాదన ఆమోదం లభిస్తే ఉద్యోగుల జీతం పెరగడమే కాదు, వారి చివరి ప్రాథమిక జీతంలో 50% పెన్షన్ కూడా అదే నిష్పత్తిలో పెరుగుతోంది. 8వ వేతన సంఘం జనవరి 2025 ప్రకటించింది. ప్రభుత్వం నిబంధనల తర్వాత విడుదలయ్యాయి. కానీ అనేక కీలక డిమాండ్లు అందులో చేర్చలేదని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ఉద్యోగుల సంఘం ప్రస్తుతం ఒక జాయింట్ మెమోరాండంను రెడీ చేస్తోంది. వేతన సంఘం చైర్పర్సన్ జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్కు దీన్ని సమర్పించారు. తుది నిర్ణయం కమిషన్ సిఫార్సుల కేంద్రం ప్రభుత్వం ఆమోదంపై ఆధారపడి ఉంది. కుటుంబ యూనిట్కు 5కు పెంచే ప్రతిపాదన ప్రస్తుతం డిమాండ్ దశలోనే ఉంది. అది ఆమోదించాలా వద్దా అనేది పూర్తిగా వేతన సంఘం ప్రభుత్వం నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. జనవరి 1, 2026 నుంచి ఆమోదం పొంది అమలు జరిగితే జీతాలు, పెన్షన్లు భారీ మొత్తంలో పెరుగుతాయి.